రాజకీయ ప్రయోజనాల కోసం జంతువులను హింసిస్తారా? నిరసనల పేరుతో నోరులేని మూగజీవాలపై అరాచకానికి ఒడిగడతారా? పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన అంటూ ఇటీవల తిరుపతిలో అత్యంత దారుణంగా ఒక ఎద్దును హింసిస్తూ ప్రదర్శన జరిపిన వైకాపా నేతలు ఇప్పుడు మరో ఘాతకానికి తెరలేపారు. తాజాగా ఇంధన ధరల పేరుతో గాడిదలను రోడ్డుపైకి తెచ్చి రక్తం వచ్చేలా హింసిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. ప్రభుత్వాలపై పోరాటం చేయాలంటే 100 దారులు ఉన్నాయి, కానీ తమ పొలిటికల్ మైలేజ్ కోసం ఇలా మూగజీవాలను హింసించడం ఏ రకమైన రాజకీయం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎద్దును హింసించినప్పుడే తీవ్ర విమర్శలు వచ్చినా గొడ్డల పార్టీ నేతల్లో మాత్రం మార్పు రాలేదు. నిరసనల ముసుగులో గాడిదలను రోడ్డుపైకి లాగి వాటిపై బైక్లు పెట్టి రక్తం కారేలా వేధించడంపై జంతు ప్రేమికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరు లేని జీవాలను హింసిస్తూ చేసే ఎలాంటి అరాచక రాజకీయాలు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాయి? పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా? నిరసనల పేరుతో వైకాపా నేతలు చేస్తున్న ఈ జంతు హింసపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.